అందరికీ దండాలండి. ఈరోజు ఈ వీడియోలో తిరుత్తణి అనే ఒక పుణ్యక్షేత్రం గురించి చెప్పబోతున్నాను. తిరుత్తణి యొక్క ఆలయ ప్రాంగణం నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను అన్నమాట. ఇప్పుడు శివుడికి పంచారామాలు, అలాగే పంచభూత లింగాలు, అలాగే ద్వాదశ జ్యోతిర్లింగాలు అని ఉంటాయి కదా పుణ్యక్షేత్రాలు. అలాగే అమ్మవారికి అష్టాదశ శక్తి పీఠాలని ఉంటుంది. అలాగే విష్ణుమూర్తికి 108 దివ్య తిరుపతులు అంటారనమాట. 108 దివ్య వైష్ణవ ఆలయాలు అని అంటారనమాట. అదేవిధంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఒక 6 గడపలు ఉంటాయన్నమాట. అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి చాలా గుళ్ళు ఉన్నాయి. ఇందులో ఒక 6 పుణ్యక్షేత్రాలు చాలా ముఖ్యమైనవి అంటారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఇళ్ళు అని చెప్తారనమాట. అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఈ 6 ఇళ్ళు దగ్గర నివాసం చేశాడని చెప్తూ ఉంటారు. వాటిలో ఒకటి ఈ తిరుత్తణి అనమాట. ఈ తిరుత్తణి ఎక్కడో లేదు, మన ఆంధ్ర తమిళనాడు బార్డర్లోనే ఉంది. ఆ గుడి ప్రాంగణం ఎలా ఉంటుందో, ఆ గుడి విశేషాలు ఏంటో నేను ఈరోజు మీకు వీడియోలో చూపించబోతున్నాను. నేను ఈ గుడికి వెళ్ళినప్పుడు చాలామంది భవానీలు వచ్చారనమాట. వాళ్ళు డప్పు దరి వేస్తున్నప్పుడు ఒక భవానీకి పూనకం వచ్చేసిందనమాట. ఎలా కంట్రోల్ చేస్తున్నారో చూడండి. పూనకం వచ్చేసి కింద పడిపోయారనమాట. ఈ తిరుత్తణి అనేది ఒక కొండ మీద క్షేత్రం అనమాట. ఇప్పుడు మీరు చూస్తున్నది తిరుత్తణి బస్ స్టాండ్ అనమాట. ఈ బస్ స్టాండ్ పక్కనే ఒక సందు ఉంటుంది. ఆ సందులోంచి నడుచుకుంటూ వెళ్ళామంటే కొండకి మెట్లు వచ్చేస్తాయి. ఈ ఊర్లో ఏంటంటే మనం తెలుగు పేర్లు కూడా చూడొచ్చు. ఎందుకంటే ఇది మన ఆంధ్ర బార్డర్లో ఉంది కాబట్టి, చిత్తూరు జిల్లా బార్డర్లో ఉంటుంది అనమాట. చాలామంది తెలుగు వాళ్ళు వస్తుంటారు, అందుకే తెలుగులో కూడా బోర్డులు చూడొచ్చు అనమాట. ఆ మెట్లు ఎక్కుతూ కొంచెం దూరం వెళ్ళామంటే మనకు ఒక గ్రామ దేవత గుడి కనిపిస్తుంది. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఒక చిన్న గ్రామ దేవత గుడి. అది దాటి కొంచెం ముందుకు వెళ్ళగానే ఒక పెద్ద కోనేరు కనిపిస్తుంది అనమాట. దీన్నే శరవణ పాయై అని అంటారనమాట. ఎంత పెద్ద కోనేరు చూడండి. స్వామివారి అభిషేకానికి ఇక్కడి నుంచే నీళ్ళు తీసుకెళ్తారంట. శరవణ పాయై అంట దీని పేరు. ఆ తర్వాత మనకు మెట్లెక్కే దారిలో చిన్న చిన్న గోపురాలు అవి కనిపిస్తూ ఉంటాయి. పురాతన ఇళ్ళు కూడా కనిపిస్తూ ఉంటాయి అనమాట. ఇప్పుడు మీరు చూస్తున్నారు చూడండి, ఎంత పెద్ద అరుగు. ఇది బాగా పాత కట్టడం అనమాట, పురాతనమైన ఇల్లు. నేను ఎప్పుడైనా ఇవన్నీ మూసేసే ఉంటాయి. భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు ఈ ఇల్లు తెరుస్తారంట. ఈ ఇల్లు తెరిచి అతిథి గృహాలుగా ఉపయోగిస్తారంట. మరి ఈ ఇంటి యజమానులు ఎక్కడ ఉంటారో, ఎప్పుడు తీస్తారో నాకైతే తెలియదు. మెట్లు ఒక 365 మెట్లు ఉంటాయని చెప్తారు. ఎవరైనా ఎక్కేయచ్చు. ఎక్కలేని వారు కూడా కొంచెం ఓపిక చేసుకుని ఎక్కేయచ్చు అనమాట. నేనైతే ఒక 10 నిమిషాల్లో ఎక్కేసాను. కొంచెం ఫాస్ట్గా ఎక్కేయడం వల్ల ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు పట్టింది. కొంచెం నెమ్మదిగా నడిచినా ఒక 20 నిమిషాలు 25 నిమిషాల్లో ఎక్కేయచ్చు అనమాట. కొండపైన ఆలయ ప్రాంగణం ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ మీరు చూడండి, గుళ్ళో పనిచేసే ఒక ఆవిడ స్వామివారి శూలాన్ని, అది స్వామివారి ఆయుధం అనమాట, శుభ్రం చేస్తున్నారు ఆవిడ. ఆ శూలానికి ఎదురుగానే హారతి కర్పూరం వెలిగించి ఉప్పేస్తారనమాట. రద్దీ వేళలో ఈ హారతి కర్పూరం ఎప్పుడు వెలుగుతూనే ఉంటుంది. చాలామంది ఉప్పు దిష్టి తీసి, ఆ దిష్టి తీసిన ఉప్పుని అక్కడ వేస్తారంటే, ఇలా చేస్తే ఆరోగ్యం కలుగుతుంది, దిష్టి పోతుంది అని చెప్తూ ఉంటారు. చాలా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాల్లో ఇలాగే దిష్టి తీసి ఉప్పు అక్కడ వేస్తూ ఉంటారనమాట. ఈ కొండకున్న మరో ప్రత్యేకత ఏంటంటే, ఇప్పుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కొలువై ఉన్న కొండకి అటుపక్కన ఒక కొండ, ఇటుపక్కన ఒక కొండ ఉంటుంది అనమాట. ఒక పక్కన ఉన్న కొండ ఏమో తెల్ల రాళ్ళతో ఉంటుంది, మీరు గమనించి వచ్చి తెల్లగా కనిపిస్తుంది. ఇంకో పక్కన ఉన్న కొండ మొత్తం ఏమో నలుపు రంగు రాళ్ళు ఉంటాయి అనమాట. సాధారణంగా ఏ ప్రాంతమైన కొండలన్నీ ఒకే రంగులో ఉంటాయి, కానీ ఇక్కడ ఒక పక్కన తెల్ల రంగు రాళ్ళతో ఉంటుంది. దాన్ని బియ్యపు పిండి కొండ అంటారు. నలుపు రాళ్ళు నల్ల రంగులో ఉన్న కొండనేమో గానుగ పిండి కొండ అని పిలుస్తూ ఉంటారనమాట. అయ్యప్ప మాల వేసుకున్న వాళ్ళు ఇరుమడి ఎలా కట్టుకుంటారో, మురుగన్ మాల వేసుకున్న వాళ్ళు ఈ విధంగా పసుపు బట్టలు వేసుకొని కావిడికి మోస్తూ వస్తూ ఉంటారనమాట. కావిడి కొంతమంది ఇంటి దగ్గర నుంచి మోస్తారు, కొంతమంది కొండ కింద నుంచే మోసుకుంటూ వస్తూ ఉంటారనమాట. ఇక్కడ ఒక పెద్ద ఆయన్ని చూడండి, పెద్ద పూలదండ కొనుక్కుని తీసుకువెళ్తున్నారు స్వామివారికి సమర్పించడానికి అనమాట. స్వామివారికి ఎందుకంటే చాలా వరకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాల్లో ఇలాగే పూలదండలు కొనుక్కుని స్వామివారికి సమర్పిస్తూ ఉంటారు. వాళ్ళ ఆర్థిక సమస్యలు తీరినా, వాళ్ళు ఏదైనా మొక్కులు కోరుకుంటారు కదా, ఆ మొక్కులు తీరిపోయినా ఆ మొక్కులు తీర్చడానికి ఈ విధంగా పూలదండలు కొనుక్కుని స్వామివారికి సమర్పించుకుంటారనమాట. దీనివల్ల ఏమవుతుందంటే, మనం పూలదండ సమర్పించామనుకో, మన కోరికలు తీర్చినందుకు స్వామివారికి కృతజ్ఞత చెప్పినట్లు ఉంటుంది. అలాగే దుకాణదారులకి ఎంతో కొంత వ్యాపారం చేయించినట్టు కూడా ఉంటుంది అనమాట. అలాగే కొండపైన ఒక చిన్న రథం ఉందన్నమాట. స్వామివారికి సంబంధించిన ఊరేగింపులన్నీ కొండ మీద ఈ చిన్న రథంతోనే చేస్తారంట. కుమారస్వామి అంటే మురుగన్. స్థల పురాణం ప్రకారం ఈ కుమారస్వామి సూరపద్ముడు అనే రాక్షసుడితో భీకర యుద్ధం చేసి గెలిచారంట. గెలిచి ఆ రాక్షసుని సంహరించాక మనశ్శాంతి కోసం కొంతకాలం గడుపుదామని ఈ కొండ మీదకు వచ్చి నివసించారంట.
ఆ కుమారస్వామి ఇక్కడికి వచ్చిన సమయంలో వల్లీదేవిని చూశారంట. వల్లీదేవిని ఇష్టపడి పెళ్లి చేసుకోవాలనుకున్నారంట. కానీ వల్లి పుట్టింటి వాళ్ళు ఒప్పుకోలేదు. ఈ వల్లీదేవి ఎవరు అంటే ఈ కొండ మీద నివసించే బోయరాజుల యొక్క కుమార్తె. బోయరాజులు ఒప్పుకోపోయేసరికి వల్లీదేవిని పెళ్లి చేసుకోవడానికి ఆ బోయరాజులతో కూడా ఒక చిన్నపాటి యుద్ధం చేశారంట. చిన్నపాటి యుద్ధం చేసి ఆ యుద్ధాన్ని కూడా గెలిచిన తర్వాత ఆ బోయరాజుల్ని ఒప్పించి వల్లీదేవిని పెళ్లి చేసుకుని ఇక్కడే కొంతకాలం ఉన్నారని స్థల పురాణం చెప్తుంది. ఈ స్థల పురాణం ప్రకారం మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ తిరుత్తణి దేవాలయం కుమారస్వామి అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క అత్తవారిల్లు అని అర్థమవుతుంది. ఈ గుడికి 1600 సంవత్సరాలు పైగానే చరిత్ర ఉంది. చోళరాజులు, పల్లవ రాజులు ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేశారు. ఈ గుడికి వచ్చి స్వామివారిని దర్శించుకుంటే తెలిసి తెలియక చేసిన తప్పుల వలన వచ్చే పాపాలు పోతాయని, అలాగే సంతానలేమి సమస్యలు తీరిపోతాయని ఇక్కడికి వచ్చే భక్తుల నమ్మకం అన్నమాట. ఈ గుడి ప్రాంగణంలో ఒక చాలా పెద్ద మండపం ఒకటి ఉందన్నమాట. చాలా మంది ఇక్కడే విశ్రాంతి తీసుకుంటూ ఉన్నారు. చాలా దూరం నుంచి వచ్చిన వాళ్ళు ఏంటంటే స్వామివారి దర్శనం అయ్యాక ఆ రోజు రాత్రి ఇక్కడే నిద్ర చేస్తారనమాట. ఇక్కడే నిద్ర చేసి మళ్ళీ తెల్లారులేసి ఇంకోసారి స్వామివారిని దర్శించుకుని ఇంటికి తిరిగి వెళ్ళిపోతూ ఉంటారు. అయితే కొండపైన సామాన్లు భద్రపరిచే గది నేను ఎక్కడ చూడలేదనమాట. అంటే క్లాక్ రూమ్ నేను ఎక్కడ చూడలేదు. ఎవరైనా ఇక్కడ నిద్ర చేయాలనుకునే వాళ్ళు మీ సామాన్లు మీరే భద్రంగా చూసుకోవాల్సి ఉంటుంది. மணியெல்லாம் விளங்க வேண்டும். முருகா உலகத்திலே உண்ணாமும் கோடி முறை சொல்ல வேண்டும். மண்ணை ஏறி வர வேண்டும். ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా తిరుత్తణి ఎలా ఉందో, తిరుత్తణి యొక్క ఆలయ ప్రాంగణం ఎలా ఉందో చూశారు కదా. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ ద్వారా తెలియచేయండి. వాక్ అండ్ క్లే ఛానల్ని విజిట్ చేసినందుకు అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.